హలో గాయస్, మనకి రేపు అడ్లైట్ వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సెకండ్ టెస్ట్ అయితే జరగబోతుంది. సో అయితే దీని గురించి మీకు అందరికీ ఆల్రెడీ ముందే తెలిసి ఉంటుంది. ఇది ఒక పింక్ బాల్ టెస్ట్ అని, దాని తర్వాత ఇది డే అండ్ నైట్ మ్యాచ్ అని కూడా చాలామందికి తెలుసు. అయితే మరి ఈ పిచ్లో మరి మన స్టాట్స్ ఎలా ఉంది, దాని తర్వాత ఈ పిచ్ కండిషన్ ఎలా ఉంది, దాని తర్వాత వెదర్ కండిషన్ ఎలా ఉంది, రెయిన్ పడే ఛాన్స్ ఏదైనా ఉందా, దాని తర్వాత ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది అనే దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. సో ఇది కనుక తెలిస్తే ఆటోమేటిక్గా మనకి గెలిచే ఛాన్స్ ఎవరికి ఎక్కువ ఉన్నాయి అనేది కూడా మనకు ఒక ఐడియా అయితే వచ్చేసింది. అయితే ఫస్ట్ కనుక మనం ఇక్కడ పిచ్ కండిషన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఆల్రెడీ తెలుసు, మనకు ఆల్రెడీ ఒక రిపోర్ట్ కూడా వచ్చింది. సో ఇక్కడ గ్రాస్ వచ్చేసరికి మనకి 5 mm గ్రాస్ పిచ్ మీద ఉంచబోతున్నారని చెప్పేసి. సో అయితే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, గ్రాస్ ఈ పిచ్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా ఇక్కడ పేసర్స్కి అయితే ఈజీగా అనుకూలించింది. సో అయితే మరి ఇక్కడ పేసర్స్ కనుక అనుకూలించిందంటే ఖచ్చితంగా స్టార్క్ని ఆపడం అనేది చాలా అంటే చాలా కష్టం. సో మరి అంతకుముందు ప్రీవియస్ స్టాట్స్ చూసుకున్నా కానీ స్టార్క్కి ఈ గ్రౌండ్లో చాలా అంటే చాలా మంచి రికార్డు ఉంది. సో దాంతోపాటు మరి ప్యాట్ కమిన్స్ కూడా చాలా మంచి రికార్డు ఉంది. సో దాని తర్వాత నేతన్ లయన్ కూడా ఇదే గ్రౌండ్ మీద ఈవెన్ స్పిన్నర్ అయినా సరే తనకు కూడా ఒక మంచి రికార్డ్ అయితే ఇక్కడ ఉంది. సో మరి ఇక్కడ వాళ్ళకల్లే బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే బ్యాటింగ్ ఆర్డర్లో దాదాపు 70-80 యావరేజ్ కూడా ఉన్నాయి. వాళ్ళకల్లే లబుషేన్కి ఉంది, దాని తర్వాత ట్రావిస్ హెడ్ అయినా సరే, లేదంటే ఉస్మాన్ కవాజా, ఇలా ముగ్గురికి కూడా 70 యావరేజ్ అయితే ఈ గ్రౌండ్లో ఉంది. సో దీన్ని బట్టి అయితే వాళ్ళ ముగ్గురు కూడా చాలా అంటే చాలా డేంజరస్గా మారే ఛాన్స్ కూడా కనిపిస్తూ ఉంది. సో అయితే మరి ఇక్కడ పిచ్ కండిషన్లో కనుక ఒక్కసారి కనుక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం ఈ గ్రౌండ్లో ఇప్పటి వరకు 22 టైమ్స్ పింక్ బాల్ టెస్ట్ జరిగితే సో దాంట్లో అసలు ఒక్కసారి మాత్రమే మనకి ఆస్ట్రేలియా ఓడిపోవడం జరిగింది. సో మిగతా 21 టైమ్స్ కూడా ఆస్ట్రేలియానే గెలవడం జరిగింది. సో మరి దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు పింక్ బాల్ టెస్ట్లో మరి ఆస్ట్రేలియాకి ఎంత మంచి రికార్డు ఉంది అని చెప్పేసి. సో దాంతోపాటు మరి అడ్లైడ్లో చూసుకుంటే మరి 7 టైమ్స్ మరి ఆస్ట్రేలియా పింక్ బాల్ టెస్ట్ ఆడినా సరే 7 టైమ్స్ కూడా గెలిచింది. సో మరి దీన్ని బట్టి మరి పిచ్చ రికార్డు ఉంది మరి ఆస్ట్రేలియాకి. సో మరి దీన్ని బట్టి అయితే కొంచెం కష్టమనే చెప్పుకోవచ్చు మరి ఆస్ట్రేలియాని ఢీ కొట్టడం. సో అయితే మరి మనకు చూసుకుంటే మన వాళ్ళు ఇప్పటి వరకు దాదాపు ఒక 13 టెస్ట్ మ్యాచ్లు ఆడినట్టున్నారు పింక్ బాల్. సో దాంట్లో కేవలం మన వాళ్ళు ఓన్లీ 2 టైమ్స్ మాత్రమే గెలిచారంటే సో మరి ఇది దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు మరి ఆస్ట్రేలియా వాళ్ళు ఎంత డామినేట్ చేశారు అని చెప్పేసి. సో అయితే ఇదంతా పక్కన పెడితే మరి రేపు రెయిన్ పడే ఛాన్స్ ఏదన్నా ఉందా అంటే రెయిన్ పడే ఛాన్స్ అయితే ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. సో ఏదన్నా మరి ఓవర్కాస్ట్ కండిషన్స్ ఉంటే ఉండొచ్చు అని చెప్పేసి అయితే మనకు ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఇదంతా పక్కన పెడితే మరి ఇక్కడ ప్లేయింగ్ లెవెన్లో దాని తర్వాత మరి ఇక్కడ పిచ్ రిపోర్ట్లో కనుక ఒక్కసారి చూసుకుంటే మనందరికీ తెలిసిందే ఇక్కడ బౌలర్స్కి బాగా అనుకూలించిందని చెప్పేసి. సో దాని తర్వాత మరి ప్రీవియస్ స్టాట్స్ కనుక ఒక్కసారి చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఎవరైతే బ్యాటింగ్ చేశారో సో వాళ్ళే ఎక్కువ మ్యాచ్లు గెలిచిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం ఇక్కడ. సో అయితే మరి ఇక్కడ ప్లేయింగ్ లెవెన్లో కనుక ఒక్కసారి చూసుకుంటే మరి మనకల్లే ఫస్ట్ చూసుకుంటే మరి విరాట్ కోహ్లీకి ఇక్కడ చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ 2014లో చూసుకుంటే దాదాపు ఒక 2 సెంచరీ వరకు చేశాడు. సో మరి ఇంత మంచి ట్రాక్ రికార్డ్ అయితే మరి విరాట్ కోహ్లీకి ఉంది. దాని తర్వాత శుభ్మన్ గిల్కి కూడా ఇక్కడ దాదాపు ఒక 50 యావరేజ్ వరకు ఉంది. సో మరి దాని తర్వాత రిషబ్ పంత్కి కూడా మనందరూ తెలిసింది ఆస్ట్రేలియాలో చాలా మంచి రికార్డు ఉంది అని చెప్పేసి. సో ఇలాగ మన బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే చాలా మంచి రికార్డు ఉంది అందరికి కూడా. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ ఏంటి అంటే మనకి ఓన్లీ రోహిత్ శర్మ ఫామ్లోకి వస్తే ఇంకా మనకి తిరుగుండదని అయితే చెప్పాలి. సో మరి ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి రోహిత్ శర్మ ఫస్ట్ ఓపెనింగ్లో ఆడతాడా లేదంటే మరి మిడిల్లో ఆడతాడా అనేది ఇక్కడ మెయిన్ పాయింట్. ఎందుకంటే మనకి కేఎల్ రాహుల్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పింది ఏంటంటే సో అతనికి ఆల్రెడీ ఏ ప్లేస్లో ఆడాలి అనేది ఆల్రెడీ టీమ్ మేనేజ్మెంట్ అయితే చెప్పిందంట. సో కానీ అతను మరి మీకు కూడా చెప్పొద్దని చెప్పేసి కూడా కొంచెం ఫన్నీగా చెప్పాడు. సో మరి అయితే మరి దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి వార్మప్ మ్యాచ్లో కూడా మరి కేఎల్ రాహుల్ దాని తర్వాత జైస్వాల్ ఓపెనింగ్ చేశారు. దాని తర్వాత మరి 4th ప్లేస్లో వచ్చేసరికి మరి రోహిత్ శర్మ ఆడాడు. సో దీన్ని బట్టి అయితే మనం అర్థం చేసుకోవచ్చు రేపు టెస్ట్లో కూడా ఖచ్చితంగా రోహిత్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఆడే ఛాన్స్ అయితే మనకు ఎక్కువగా కనిపిస్తుంది. ఒకవేళ ఆడితే అది కూడా నెంబర్ 6 పొజిషన్లోనే ఆడే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదేమైనా సరే మరి మన వాళ్ళు పెర్త్లో ఒక మంచి రికార్డుతో మరి మన వాళ్ళు 295 రన్స్తో మరి ఆస్ట్రేలియాను ఓడించారు కాబట్టి సో మనకు వాళ్ళకి ఇంకా కొంచెం ఆత్మవిశ్వాసం పెరిగే ఛాన్స్ ఉంది. కానీ అటువైపు ఆస్ట్రేలియాలో చూసుకుంటే ఆస్ట్రేలియాకి మరి వాళ్ళు పెర్త్లో కూడా వాళ్ళు మన మీద ఓడిపోవడం జరిగింది. సో మరి ఎటువంటి హోప్స్ లేని మన ఇండియా టీం మీద వాళ్ళు గెలిచారు కాబట్టి సో మరి దాని తర్వాత వాళ్ళ టీం మధ్యలో కూడా కొన్ని గొడవలు జరిగినాయని చెప్పేసి కూడా మనకి న్యూస్ వస్తుంది. సో దానికి సంబంధించి యాజల్వుడ్ కూడా మొన్న ఒక
మనకి థర్డ్ డే కంప్లీట్ అయిపోయిన తర్వాత కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినట్టుంది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి రేపు మీరు ఎటువంటి మరి ఎలా బ్యాటింగ్కి ఏ ప్లానింగ్తో రాబోతున్నారంటే, సో దానికి బ్యాట్స్మెన్స్ని అడగండి అని చెప్పేసి కొంచెం పొలైట్గా చెప్పకుండా కొంచెం అగ్రెసివ్గా అరోగెంట్గా చెప్పినట్టు అయితే కనిపించింది. సో అయితే దీన్ని బట్టి అయితే మరి మనకైతే వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే మరి ప్యాట్ కమిన్స్ సో వాళ్ళ టీం వాళ్ళు ఓడిపోవడానికి మెయిన్గా బ్యాటింగ్ కొంచెం ఫెయిల్ అయింది అని చెప్పేసి, సో కొంచెం అగ్రెసివ్గా ఉన్నాడని చెప్పేసి సో మనకైతే రిపోర్ట్ వచ్చేసింది. సో ఏదేమైనా సరే మన ఇండియా టీంలో చూసుకుంటే ఒక మంచి వాతావరణం ఉంది. సో దాని తర్వాత ఆస్ట్రేలియాలో చూసుకుంటే సో మరి వాళ్ళ టీంలో మరి కొంచెం భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని చెప్పేసి మనకైతే న్యూస్ రావడం జరిగింది. సో అయితే మరి వాళ్ళ టీంలో కనుక చూసుకుంటే మరి స్టార్క్కి, ప్యాట్ కమిన్స్కి, నేథన్ లైన్కి ముగ్గురికి కూడా ఒక మంచి రికార్డు ఉంది ఈ అడిలైడ్ టెస్ట్లో. సో దాని తర్వాత చూసుకుంటే వాళ్ళ బ్యాటింగ్లో కూడా చూసుకుంటే మనకి ట్రావిస్ హెడ్ మనకి బుమ్రా మీద కూడా మొన్న అటాక్ చేయబోయాడు. సో మరి ట్రావిస్ హెడ్ని కొంచెం ముందుగానే అవుట్ చేస్తే చాలా బెటర్ ఉండేది, ఎందుకంటే ట్రావిస్ హెడ్ కూడా ఈ టెస్ట్లో చాలా అంటే చాలా మంచి రికార్డు ఉంది అడిలైడ్లో కూడా. సో దాని తర్వాత లబుషేన్ గురించి కూడా మనకు తెలుసు. లబుషేన్ కనుక ఒక్కసారి కనుక ఫిక్స్ అయిపోయాడంటే తర్వాత లబుషేన్ అవుట్ చేయడం చాలా కష్టం అయింది. సో అయితే మరి ఇదంతా ఓకే, మరి బాల్ గురించి చెప్పవేంది భయ్యా అని డౌట్ మీకు రావాలి. సో ఇక్కడ మీకు ఒక విషయం తెలియాలి. సో ఈ ప్లేయింగ్ 11 ఇవన్నిటికంటే ఫస్ట్ మీరు పింక్ బాల్ అంటే ఏందో తెలియాలి. సో రెడ్ బాల్తో కంపేర్ చేసుకుంటే పింక్ బాల్ షైన్ ఎక్కువగా ఉండిద్ది, దాని తర్వాత మరి స్వింగ్ కూడా ఈజీగా అయింది. సో దాంతోపాటు ఆ బాల్ తగిలితే కూడా చాలా హార్డ్గా ఉండేది అని చెప్పేసి మనకి కొన్ని న్యూస్ అయితే వచ్చింది. సో మరి దాంతోపాటు మనకి కేఎల్ రాహుల్ కూడా చెప్పాడు, సో ఇది బాగా స్వింగ్ అయితే దాని తర్వాత ఇది ఒక ఏదన్నా మన బాడీ పార్ట్కి తగిలితే ఎంత హార్డ్గా ఉండిద్ది అనేది మనకు అర్థమైంది. సో మరి కంపేర్ టు రెడ్ బాల్తో కంపేర్ చేసుకుంటే ఈ పింక్ బాల్ అనేది చాలా హార్డ్గా ఉండిద్ది అని చెప్పేసి కూడా మరి కేఎల్ రాహుల్ కూడా చెప్పడం జరిగింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో మరి ఈ పింక్ బాల్తో ఆడటం అనేది కొంచెం కష్టమని చెప్పాలి. సో ఎందుకంటే మరి ఈజీగా స్వింగ్ అయితే దాని తర్వాత బాల్ వచ్చేసరికి ఫాస్ట్గా మరి బ్యాట్స్మెన్ మీదకి వచ్చింది. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో అటువైపు బ్యాట్స్మెన్కి ఇబ్బంది, బౌలర్లు అయితే పండగ చేసుకోవచ్చు. సో అంతకుముందు రికార్డ్స్ చూసుకున్నా సరే మనకి బౌలర్స్ పండగ చేసుకున్న సందర్భాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మరి దీంతో మరి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, దాని తర్వాత మనకు కూడా చాలా అడ్వాంటేజ్ ఉంది, ఎందుకంటే మనకైతే బుమ్రా ఉన్నాడు. సో బుమ్రా గనక ఇటువంటి పిచ్ మీద ఈ పింక్ బాల్తో గనక బాల్ ఇస్తే ఆటోమేటిక్గా వాళ్ళందరూ కొలాప్స్ చేసే సందర్భాలు కూడా మనం చూస్తాం రేపు. సో అయితే మరి దీనికి ఇంకొక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది కూడా చెప్పలేం. సో ఇప్పుడు కొంచెం సేపు బ్యాటింగ్ మంచిగా చేశారు అంటే దాని తర్వాత వెంటనే మొత్తం కొలాప్స్ కూడా అయిపోయింది. మనం అంతకుముందు చూసేవాళ్ళం. సో ఏది మనకి సౌత్ ఆఫ్రికా, దాని తర్వాత శ్రీలంక మీద మ్యాచ్లు చూసినప్పుడు సిరాజ్ ఎలాగైతే మరి శ్రీలంక మొత్తాన్ని షాప్కి వెళ్ళి వచ్చే లోపల అవుట్ చేశాడో, సో అదే సినారియో కూడా మనకి ఇక్కడ ఎదురవచ్చు. సో మరి అటువంటి సినారియో అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. సో కాబట్టి మరి ఏం జరిగిద్ది అనేది కూడా చెప్పలేము ఈ టెస్ట్లో. సో ఏదేమైనా సరే మరి మన వాళ్ళు అయితే మరి ఒక మంచి ఫామ్లో ఉన్నారు. సో విరాట్ కోహ్లీ ఒక మంచి ఫామ్లోకి వచ్చాడు లాస్ట్ మ్యాచ్తో. దాని తర్వాత బుమ్రా చూస్తే ఆస్ట్రేలియా టీం మొత్తానికి కూడా చుక్కలు చూపించాడు. సో దాంతో మరి వాళ్ళ స్టీవ్ స్మిత్, దాని తర్వాత ట్రావిస్ హెడ్ కూడా, దాంతోపాటు నేథన్ లైన్ కూడా, వీళ్ళు ముగ్గురు కూడా బుమ్రా బౌలింగ్ ఆడటం చాలా కష్టంరా బాబు అని చెప్పేసి కూడా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో అయితే ఏదేమైనా సరే మరి మన టీంలో ఏదైనా చేంజెస్ జరిగే ఛాన్స్ ఉందా అంటే దాదాపు చేంజెస్ అసాధ్యం అని మనకి వీళ్ళిద్దరు తప్ప, ఎవరో శుభ్మన్ గిల్, దాని తర్వాత రోహిత్ శర్మ తప్ప సో ఇంకా వేరే చేంజెస్ అయితే చేసే ఛాన్స్ లేదు. సో దాంతోపాటు మరి ధ్రువ్ జురేలో, దేవదత్ పడికల్, సో వీళ్ళిద్దరు అయితే బయటికి వెళ్ళిపోతారు, వీళ్ళిద్దరు లోపలికి వచ్చే ఛాన్స్ ఉంది. సో మరి ఓపెనింగ్లో ఎటువంటి చేంజ్ ఉండదు. సో వాళ్ళ ప్లేస్లో మరి దేవదత్ పడికల్ ప్లేస్లో గిల్ వస్తాడు, దాని తర్వాత వచ్చేసరికి రోహిత్ శర్మ ఏమో ధ్రువ్ జురేల్ ప్లేస్లో వచ్చేస్తాడు. సో టీం అయితే సెట్ అయిపోయింది. లాస్ట్ మరి జడేజాని ఏదైనా తీసుకొస్తారా, లేదంటే అశ్విన్ ఏదైనా తీసుకొస్తారా, సో ఇంకెవరినన్నా తీసుకొస్తారా అంటే దాదాపు అసాధ్యం అని చెప్పాలి, ఎందుకంటే ఇది స్పిన్నర్స్కి అంతగా అనుకూలించే ఛాన్స్ లేదు. సో కాబట్టి కొత్తగా స్పిన్నర్స్ ఏం అవసరం లేదు. దాంతోపాటు సుందర్ చూసుకుంటే న్యూజిలాండ్లో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. సో మరి ఎటువంటి చేంజెస్ చేసేలేదు, ఈ ఇద్దరు చేంజెస్ మాత్రమే జరిగే ఛాన్స్ ఉంది. దాని తర్వాత మళ్ళీ ఆస్ట్రేలియా ఏదైనా చేంజెస్ ఉన్నాయా అంటే సో మరి రీసెంట్గా అయితే మనకి స్టీవ్ స్మిత్కి కూడా కొంచెం గాయమైందని చెప్పేసి ఏది లబుషేన్ బౌలింగ్ వేయటంతో మరి అక్కడ ప్రాక్టీస్ సెషన్లో కొంచెం ఫింగర్కి ఇంజూర్ అయిందని చెప్పేసి న్యూస్ వచ్చింది. కానీ అతను చిన్న ఇంజురీ లాగే కనిపిస్తుంది. సో రేపు ఆడే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది. సో దాని తర్వాత మరి సైడ్ స్ట్రెయిన్ మనందరికీ తెలిసింది, సైడ్ స్ట్రెయిన్ మనకి హ్యాజల్వుడ్కి కూడా సైడ్ స్ట్రెయిన్ రావడం వల్ల సో తనైతే అవైలబుల్గా లేడు. సో మీ అందరికీ తెలిసిందే సైడ్ స్ట్రెయిన్ అంటే దాదాపు ఒక 10 రోజుల వరకు ఉండిద్ది ఆ నొప్పి. సో మరి ఈ మధ్యలో కన్నా బౌలింగ్ వేసామంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిద్ది ఆ ఇంజరీ. సో కాబట్టి దానికి ఎవరో కూడా సాహసం చేయరు మ్యాచ్ ఆడదాం అని చెప్పేసి. సో ఆ పెయిన్ అయితే విపరీతంగా ఉండిద్ది. కాబట్టి సో సైడ్ స్ట్రెయిన్స్ అంటే మరి బౌలర్స్కి మీకు కూడా చాలామందికి వచ్చి ఉండిద్ది.
సో మరి బౌలింగ్ వేసేటప్పుడు ఒకవేళ కనుక మీలో ఎవరైనా వార్మప్ చేయకుండా కనుక బౌలింగ్ అయితే ఆటోమేటిక్గా మీకు కూడా స్ట్రైట్ స్ట్రెయిన్ వచ్చింది. ఆ పెయిన్ ఎలా ఉండిద్ది అనేది మీకు అర్థమైంది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీరు ఎప్పుడైనా మ్యాచ్ ఆడాలనుకున్నా లేదంటే ప్రాక్టీస్ చేయాలనుకున్నా కానీ వార్మప్ మాత్రం కంపల్సరీగా పెట్టుకోండి. లేదంటే సైడ్ స్ట్రెయిన్ కనుక వచ్చిందంటే ఒక 10 రోజుల వరకు మీ చేతిలో ఉంటుంది బాడీ కూడా, పెయిన్ కూడా విపరీతంగా ఉండిద్ది. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అయితే మరి హ్యాజల్వుడ్ కూడా అదే రీజన్ వల్ల మీరు ఆల్రెడీ జిమ్మీ ఆండర్సన్కి కూడా చాలా సార్లు వచ్చింది. సో అది కూడా మీరు చూసుంటారు. సరే అదంతా పక్కన పెడితే మనకి రేపు హ్యాజల్వుడ్ ఒక్కడే వాళ్ళకెళ్ళే రేపు మ్యాచ్లో ఉండే ఛాన్స్ లేదు. సో అతని ప్లేస్లో వచ్చేసరికి మనకి బోలాండ్ ఉన్నాడు. బోలాండ్ మనందరూ తెలిసిందే, వరల్డ్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో కాబట్టి మరి వాళ్ళల్లో టీంలో చూసుకుంటే ఒక్క చేంజ్ అయితే ఖచ్చితంగా ఉండిద్ది. సో మరి రేపు కనుక వాళ్ళు ఇదే లెవెల్లో కనుక పర్ఫామ్ చేశారు అనుకో, ఇది ఫస్ట్ టెస్ట్లో కనుక ఎలాగైతే పర్ఫామ్ చేశారో ఈ టెస్ట్లో అట్లా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ నుంచి బయటకు రావడం కన్ఫర్మ్. సో దాంతోపాటు మరి మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్తానికి ఇది ఒక ఈజీ మార్గం అని చెప్పొచ్చు. సో ఈ టెస్ట్ కనుక మన వాళ్ళు గెలిచారంటే ఇక ఈజీగా కళ్ళు మూసుకొని చెప్పచ్చు, సో మనం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్కి వెళ్ళిపోతాం రా బాబు అని చెప్పేసి. సో మరి ఒకవేళ ఆస్ట్రేలియా కనుక ఓడిపోతే సో ఇంకా అది కూడా కళ్ళు మూసుకొని చెప్పచ్చు, వీళ్ళు కష్టం రా బాబు అని చెప్పేసి. సో ఏదేమైనా సరే మరి రేపు మ్యాచ్లు చూస్తే మరి మ్యాచ్ టైమింగ్ వచ్చేసరికి 9:30కి, మనకి ఇక్కడ 9:30కే స్టార్ట్ అయింది. సో దాని తర్వాత వాళ్ళకు చూసేసరికి డే అండ్ నైట్ మ్యాచ్, వాళ్ళకి మధ్యాహ్నం జరిగిద్ది, మనకేమో ఫస్ట్ మనకి ఏ టైం అయితే ఉండిద్దో 9:30కి, సో అదే టైంకి అయితే మనకైతే స్టార్ట్ అయింది. సో మరి లాస్ట్ మ్యాచ్ ఎక్కడైతే చూసారో అక్కడ దీంట్లో కూడా చూడవచ్చు. సో అయితే ఏదేమైనా సరే మరి మన ఇండియా టీం మళ్ళీ గెలవాలి అని అయితే మనం కోరుకుందాం. సో మరి కోర్స్ మరి లాస్ట్ టైం చూసుకుంటే మనకి ఇదే అథ్లెట్ వేదికగా పింక్ బాల్ టెస్ట్లో మనకు ఒక చేదు అనుభవం ఉంది. అదేంటంటే మన వాళ్ళు కేవలం 36 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే. ఫస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే దాదాపు 244, 254 సంథింగ్ కొట్టారు. సో దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి 36 రన్స్కే ఆల్అౌట్ అయ్యారు. సో మరి ఫస్ట్ ఇన్నింగ్స్లో దాంతోపాటు వాళ్ళు కొట్టిందే 192 సంథింగ్ కొట్టారు. సో దాదాపు 53 రన్స్ అలాగా మరి లీడ్ పెట్టుకొని కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో దాని తర్వాత సెకండ్ ఇన్నింగ్స్లో వచ్చేసరికి కేవలం 93 రన్స్ మాత్రమే టార్గెట్ ఇవ్వగలిగారు వాళ్ళకి. అంటే 36 రన్స్కి ఆల్అౌట్ అయ్యారు మన వాళ్ళు. సో దీన్ని బట్టి మరి మీకు అర్థమై ఉండొచ్చు మరి ఎప్పుడు ఏం జరిగిద్దో కూడా తెలీదు. సో దాంతోపాటు ఆస్ట్రేలియాకి ఈ పింక్ బాల్ టెస్ట్లో చాలా మంచి రికార్డు ఉంది. ఇందాకే చెప్పారు 22 మ్యాచెస్ ఆడితే 21 టైమ్స్ వీళ్ళు గెలిచారని చెప్పేసి. సో దాంతోపాటు 22 మ్యాచెస్లో కూడా మనకి ఎప్పుడు కూడా డ్రా అయిన సందర్భం ఎప్పుడు కూడా లేదు. సో దీంతో మరి మనకైతే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో రిజల్ట్ అయితే ఖచ్చితంగా వచ్చింది, ఎవరు గెలుస్తారని చెప్పేసి. సో అయితే మరి దీంట్లో ఇండియా గెలవాలి అని అయితే మనం అనుకోవాలి కాబట్టి సో మరి కోర్స్ ఇండియా గెలిచే ఛాన్సే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో అయితే మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.